పట్నం జనాలకు 2-3 సెలవులు దొరికితేనే ఆగరు. తిరుపతి తీరంగాలకు బళ్ళు గట్టి కుతిదీరా తిరిగొస్తుంటారు. అసొంటిది వారం 10 రోజులు సెలవులు దొరికితే ఇక ఊకుంటారా? ఇంటికి తాళం పెట్టి సొంతూర్లకు పోతుర్రు. అగో అట్లా పోతుర్రు కాబట్టే పట్నం ఖాళీ అవుతుంది, రోడ్లన్నీ జామ్ అవుతున్నాయి. ఇక చూడుర్రి సొంతూర్లకు పోతున్నోళ్ళతోని తొవ్వలన్నీ ఎట్లా కిక్కిర్చినాయో. సంక్రాంతి వస్తుందే తుమ్మెదా, సరదాలు తెస్తుందే తుమ్మెదా అని పాడుకుంటా మూట ముల్లె చదువుకుంటారు జనాలు. అరే ఏం బౌడు ఏం ఊరుకుడు, సొంతూరుకు పోయి 4 వద్దులు ఉండి రావాలని పోతున్న జనాలతోని బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఏ బస్ స్టాండ్ లో చూడు గుంపులకు ఎగబడితే కంట్రోల్ చేస్తానికి అధికారులకు వశపడతలేదు. ఇక టోల్ గేట్ల కాడ కిక్కిరిసిన బండ్లను చూస్తుంటేనైతే అప్పుడే పట్టణం అంతా కాలేం దాయట్లా అనేది అడుగుడుతుంది. ఏటో చూడు పట్టణం దాడిపోతున్నాయి బండ్లు. మరీ ముఖ్యంగా ఏపీ దిక్కుపోయే విజయవాడ హైవే అయితే బండ్ల రువ్వడితో మస్తు బిజీ అయింది. పంతంగి టోల్ గేట్ కాడ పోయేటోళ్ళ కోసమే అన్ని గేట్లు తెరిచిన సూత కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక ఇదే ముచ్చట మీద రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ మాట్లాడుకుంటా టోల్ గేట్ కాడ బగ్గ ట్రాఫిక్ జామ్ అయితే అట్టిగానే ఇచ్చిపెట్టమని ఆర్డర్ చేసినాం అని చెప్పుకొచ్చిండు. పోయిన తాప ఏపీకి 9 లక్షల బండ్లు పోతే ఈ తాప 12 లక్షలు పోతేనే అంచనా వేస్తున్నాం. అందుకోసం 20 కిలోమీటర్లకు అంబులెన్స్ పెట్టినాం. బండ్లు ఆగిపోతే పక్కకు నెడతానికి క్రేన్లు పెట్టినాం. అసలు ట్రాఫిక్ సమస్య కాకుండా బందోబస్తు చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చిండు. ఇదిట్లుంటే తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతి పండుగకు 6400 స్పెషల్ బస్సులు నడుపుతుందట. అగోగల్లా మహాలక్ష్మి పథకం కింద తిరిగే బస్సులే స్పెషల్ బస్సుల కింద వేసిరట. దీంతో ఆధార్ కార్డు ఫ్రీ ప్రయాణం అని చెప్పి ఆ బస్సులను తగ్గించి స్పెషల్ బస్సుల కింద వేసిరు. ఇక ఫ్రీ పథకం తోనిపోయే బస్సులు ఏడునో చెప్పురని ఆడాడ కొందరు గరం అవుతురు. అంతేకాదు బస్ స్టాండ్ కు వస్తున్న బస్సులన్నీ స్పెషల్ బోర్డు వేసుకుని వస్తున్నాయి. మరి రోజు తిరిగే మామూలు బస్సులు ఏడబోయినాయో చెప్పాలని ఇంకొందరు అడగబట్టిరు. అటు సూర్యాపేట జిల్లాలో ఎస్పీ నరసింహ సార్ పోతున్న బండ్లను చెకింగ్ చేసుకుంటా కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, బైకుల మీద పోతున్న అయితే హెల్మెట్ పెట్టుకోవాలి, చైనా మాంజ అసలే వాడద్దు అని సంక్రాంతి శనార్థులు చెప్పుకుంటా గులాబీ పూలు అందించిండు. మరి ఇప్పుడే గింత రద్దు ఉంటే ఆదివారం సోమవారం ఇంకెట్లుంటుందో ఏమో చూడాలి.